దేశవ్యాప్తంగా ఇంధన సంక్షోభంతో ప్రజలు అవస్థలు. ప్రభుత్వాలు, చమురు సంస్థలు కొరతలేవంటున్నా ఎందుకీ పరిస్థితి? ఒక్కసారిగా డిమాండ్ మూడింతలు పెరగడానికి కారకులెవరు? రాష్ట్రంలో ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు ఎందుకు కనిపిస్తున్నాయి? యుద్ధం ఎప్పుడు మొదలైంది? నెల రోజులుగా ప్రభుత్వాలకు సోయి ఉందా? వంట గ్యాస్ లేక హోటళ్లు, హాస్టళ్లు, టిఫిన్ సెంటర్లు బంద్ అయిన సంగతి తెలియదా? ఈ నెల రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు రివ్యూ చేయలేదు? కృత్రిమ సంక్షోభం రాకుండా పాలకులు తీసుకున్న ముందస్తు చర్యలేమిటి? 2 నెలలకు సరిపడా నిల్వలున్నప్పుడు ప్రజలకు భరోసా ఎందుకు ఇయ్యలేదు? ఇంధన కొరతపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని ఎందుకు తిరస్కరించారు? విపత్తు నిర్వహణపై అసెంబ్లీలో చర్చిస్తే తప్పేమిటి? ఇంధన సంక్షోభం పాలనా వైఫల్యమే. బరాబర్ అడుగుదాం.